మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా ఈ పరిశుద్ధమైన సాయంకాల శుభాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను పొందుకుంటూ ఈ యొక్క వారంలో పరిశుద్ధమైన శుక్రవారం నాడు మనమందరము దైవ సన్నిధానంలో కూడుకోవటం అనేది మరి చాలా ధన్యతగా నేను భావిస్తున్నాను. ఈ సాయంకాల సమయమున కొద్ది నిమిషాల దైవికమైన వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ దేవుని మాటల ద్వారా బలపడుతూ విశ్వాసమునందు నానాటికి అభివృద్ధి చెందేవారిగాను దైవ కృపకు పాత్రలవు వారుగాను ఉండులాగా ఈ సమయం నందు మనం ముందుకు నడిపించబడదాం. మరి సమయంలో చిన్న ప్రార్థన ద్వారా మనం ముందుకు నడిపించబడదాం. ప్రార్థన అందరి తలల ఉంచి నాతో కలిసి ఏకీపించిన ప్రార్థన. మహాగణుడువైన తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన పాద సన్నిధానములందు ఈ సాయంకాల సమయమున తండ్రి నీ వాక్యమును ధ్యానించుకున్నట్టుకు మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ పరిశుద్ధమైన శుక్రవారం నాడు తండ్రి నీ వాక్యమును అయా నీ కృపను నీ సన్నిధానములో తండ్రి మేము నడిపించబడుతుండగా ప్రభువా, నీ కరమును మా వైపు చాపి నీ యొక్క ఆశీర్వాదము చేతను నీ కృప చేతను మమ్మల్ని బలపరుస్తూ నీ వాక్యము చేత తండ్రి మమ్మలను సరిచేసుకుంటూ అయా నీ యొక్క కృపచేత మమ్మందరము కూడా మరి దీవించబడే వారి భాగ్యమును తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన శోధన తప్పించండి, అంధకార సంబంధమైన క్రియను తప్పించండి, శాంతి సమాధానము నెమ్మదిని ప్రభా నీ వాక్యం ద్వారా అందిస్తూ మేమందరము బలపడే భాగ్యాన్ని ఇదిగో మీరు దయచేయమని ఈ సమయమున నీ వాక్యమును తండ్రి బోధించుతున్న నీ సేవకుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సిలువ చాటున మీ సేవకుని బలుగుపరిచి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకొని కొద్ది మనను మా ప్రభుని యేసుక్రీస్తునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. ఈ శ్రేష్టమైన ఈ సాయంకాల సమయమున దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యమును ధ్యానించుకునే ముందు అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ లూథరన్ సంఘారాధన క్రమంలో పుస్తకంలో నుంచి రెండవ అనుబంధము నుంచి అందరికీ వచ్చిన కీర్తన, అందరము పాడదగిన కీర్తన 140వ కీర్తన చిన్న పుస్తకములో, 652వ కీర్తన పెద్ద పుస్తకములో యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గము అనే కీర్తన అందరికీ వచ్చిన కీర్తన, అందరము పాడదగిన కీర్తన. ఈ కీర్తన పల్లవి మొదటి 3 చరణాలు, చివరి చరణం పాడుకుంటూ నేటి వాక్యదానంలోకి మనం నడిపించబడదాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తి హీనులు పోర్లిన, వరదవలే భక్తి హీనులు పోర్లిన. వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమ రక్షణ శృంగమ. మరణపుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమ రక్షణ శృంగమ. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి
భయకంపముచే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానం చేసేద, హల్లెలూయా స్తుతిగానం చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానాలు మీకు కలుగును గాక. ప్రియులారా, ఈ శ్రేష్టమైన ఈ సాయంకాల సమయమున, ఈ పరిశుద్ధమైన కాలములో దేవుని యొక్క కృపచేత మనమందరము నడిపించబడుతున్నామని నమ్ముచు, ఈ శ్రేష్టమైన సాయంకాల సమయమున పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా ప్రవక్త అయిన యెషయా గారు రాసిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని నేడు మీతో వాక్యదాన అంశముగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ప్రేరేపణ కొద్దీ ఈ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ మనం ముందుకు నడిపించబడదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా ప్రవక్త గారు ఇక్కడ మనందరికీ జ్ఞాపకం చేస్తున్న ఒక చక్కటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, నూతన బలాన్ని పొందుకుంటారని, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. మొదటిగా ఈ పక్షిరాజు దగ్గర నుంచి ఒక క్రైస్తవ విశ్వాసిగా, అంటే క్రీస్తును వెంబడించే వ్యక్తిగా నీవు నేర్చుకోవలసిన కొన్ని విషయాలు చాలా చక్కగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పక్షిరాజు చాలా ఎత్తుకు ఎగరగలదు. ఇది ఒక ఎత్తు చేరినప్పుడు అదేం చేస్తుందంటే తన రెక్కలను చాపి
ఇక ఎగరాల్సిన అవసరం లేకుండా ఆ రెక్కల సహాయంతో ఇక అది చాలా దూరం కూడా మరి ప్రయాణం చేయగలదు. అంతేకాదు, ఈ పక్షిరాజు ఎగురుతున్నప్పుడు, ఉన్నతమైన స్థానంలోకి ఎగురుతున్నప్పుడు ఆ పక్షిరాజు ప్రశాంతంగా ఉంటుంది. ఇతర పక్షులు కానీ ఇతర సంబంధమైన విషయాల్లో కానీ అది ఆలోచన చేయకుండా అది సుమారుగా ఒక సర్వే ప్రకారం అది ఒక 4000 అడుగులు ఎత్తు కూడా ఎగరగలదంట. అంత ఎత్తు నుంచి కూడా 4 నుంచి 5 కావచ్చు, 6 కావచ్చు, అన్ని వేల అడుగులు అది ఎత్తుకి ఎగరగలదు అని చెప్పేసి ఒక సర్వే చెప్తుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత అంట ఈ లోకాన్ని, లోకాశలన్నిటిని కూడా విడిచి, వీటన్నిటిని విడిచిపెట్టి సుదూరమైన ఒక ఎత్తులో, అంటే ఈ లోకము, ఈ భూ సంబంధమైన వాటన్నిటి మీద మనసు నిలపకుండా ఒక ఎత్తులో మరి ప్రయాణించాలి అన్న ఒక విషయాన్ని పక్షిరాజు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈరోజు చాలామంది కూడా వారి జీవితాలలో మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పటికీ కూడా వారు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. పౌలు గారు అంటారు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనం గమనిస్తే అక్కడ అంటాడు, అయా భూమి మీద ఉన్న మీ అవయవాలు జారత్వమును, అపవిత్రతను, కామ తురత్తను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపేయండి అని ఇక్కడ పౌలు గారు వీటన్నిటినీ జ్ఞాపకం చేస్తారు. అంటే పరసంబంధమైన వాడు, క్రీస్తును అంగీకరించిన వాడు వీటన్నిటిని విడిచి ఒక ఎత్తులో ఉండాలి. అంటే ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. యేసుక్రీస్తును వెంబడించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఉద్దేశాలతో జీవించకూడదు అనే ఒక విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా జ్ఞాపకం చేసుకునవచ్చు. ఆకాశంలో ఎప్పుడైనా మనం విమానాల్లో ప్రయాణిస్తుంటే ఈ కిందకు చూస్తే కొండలు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, గృహాలు కావచ్చు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఎలా కనపడతాయి అంటే చాలా సూక్ష్మమైన వాటిగా, చాలా తక్కువగా, అంటే చూడటానికి చాలా చిన్నవిగా కనపడతాయి. విశ్వాసి కూడా ఒక స్థాయి, అంటే తన వ్యక్తిత్వాన్ని క్రీస్తులో మార్చుకున్నప్పుడు, తన స్వభావాన్ని మార్చుకున్నప్పుడు, మార్పు చెందినప్పుడు భూ సంబంధమైన ఆకర్షణలు ఎలాగుండాలి అని అంటే అతనికి అల్పమైనవిగా ఉండాలి, చాలా చిన్నవిగా ఉండాలి. ఇవి కాదు, నాకు ముఖ్యమైనది ఏంటి? పరసంబంధమైనది. కనుక వీటిని విడిచిపెట్టి ఉన్నత స్థలము మీద నేను ఎగరాలి, అంటే ఉన్నత స్థానములో నేను ఉండాలి అని ఒక తలంపు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అందుకనే ప్రతి క్రైస్తవుడు నూతన బలాన్ని పొందుకునేలాగా పైకి ఎగిరే తత్వాన్ని కలిగి ఉండాలని యెషయా ప్రవక్త చక్కగా జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు, పక్షిరాజు ఎంత ఎగురుతున్నా కూడా పక్షిరాజు కన్నులంతా ఎక్కడ ఉంటాయి అంటే భూమి మీదే ఉంటాయి. అదేంటండి, ఇప్పుడు ఎత్తుకు ఎగరమన్నారు కానీ కళ్ళు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే ఎట్లాగా అంటే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఈ పక్షిరాజు ఎగురుతున్నా కూడా భూమి మీద ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుందంట. ఎందుకు ఈ భూమి మీద చూస్తూ ఉంటుందంటే చూడండి, యోబు గ్రంథములో 29వ అధ్యాయం 29వ వచనంలో మరి ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే,
అక్కడుండి తన యొరను వెదుకును కానీ కనులు దూరము నుండి కనిపెట్టును. ఎర్రను ఎతుకుతుందంట, కనులేమో దూరం నుండి కనిపెడతాయంట. అంటే ఒక విశ్వాసి రక్షింపబడిన తరువాత క్రీస్తులో చేరబడిన తరువాత, సంఘములో చేరబడిన తరువాత నాకు ఇక ఈ లోకంతో సంబంధము లేదు, నా ఇష్టాను నేను ఒక కొండకో ఒక ప్రాంతానికో లేకపోతే ఎక్కడికో నేను వెళ్ళి నా దేవుణ్ణి నేను ఆరాధిస్తే సరిపోతుంది, నా దేవుని స్తుతిస్తే సరిపోతుంది, నా దేవుని మహిమపరిస్తే సరిపోతుంది అనే తలంపు ప్రతి విశ్వాసి కలిగి ఉండొచ్చు, మంచిదే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప విషయాన్ని మనకు బోధించాడు. జక్కయ్య గారి యొక్క జీవితం నుంచి మనకి బోధించిన మాట ఏంటంటే లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే నశించిపోయిన మానవులను రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు వచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మనుష్యులను రక్షించటానికి తండ్రి అయిన దేవుడు మనుష్య కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. అంటే అది తండ్రి చిత్తం ఏంటి, మానవులు రక్షించబడాలి అన్నది తండ్రి చిత్తమై ఉన్నది. అదే మాటను మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4:34 ఆయన మాటలు మనం గమనించినట్లయితే నా తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారముగా ఉన్నది అంటాడు యేసుక్రీస్తు. అంటే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించాలి. ఒక వ్యక్తి నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు కనుకనే మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మరణించటానికి, అంటే సిలువ మరణము పొందటానికి ఈ లోకానికి వచ్చాడు. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పక్షిరాజు భూమి మీద ఎందుకు కన్నులు చూపిస్తుంది అని అంటే తన యొరను వెదకటానికి. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదిగో నా వలె దేవునికి దూరంగా ఉన్నవారు ఎవరు అని వెతికి వారిని సంఘంలో చేర్చటానికి, వారిని క్రీస్తులో నడిపించబడటానికి సహాయము చేసే గుణము ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. పరిగెత్తాలి. ఎందుకు? ఒక విశ్వాసిని రక్షించే బాధ్యత ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనుడికి ఉన్నది ఆ బాధ్యత. ఇది దేవుడు మనకు నేర్పిన గుణము. అందుకనే మన కుటుంబంలో మనం మాత్రమే రక్షించబడటం కాదు, మన కుటుంబంలో మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవన కుమారులు కావచ్చు, యవన కుమార్తెలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా నీ బాధ్యత ఒకటి ఉన్నది. ఏంటయ్యా అంటే వారు రక్షింపబడాలి. అది నీ యొక్క బాధ్యత, నీ బాధ్యత. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు రాక కొరకు మనము సిద్ధపడుతున్న మనం ఇతరులకు కూడా సహాయం చేసి, ఇతరులకు కూడా దేవుని మాటలు బయలుపరుస్తూ, ఇతరులను కూడా దేవుని వారసులుగా, ఇతరులు కూడా మనవలే విశ్వాసులుగా మార్చే పద్ధతిని ప్రభు మనకు నేర్పించాడు. మొదట మన ఇల్లు. చాలామంది అంటారు పరిచర్య లేక మార్పు అనే విశ్వాసులను తయారు చేయాలని అంటే మనం ఎక్కడికి బయలుదేరుతాం? వెంటనే మనం వెళ్ళి అక్కడ సేవ చేయాలి, ఇక్కడ సేవ చేయాలని అంటారు. కానీ ప్రతి విశ్వాసి మొదట సేవ ప్రారంభించాల్సింది ఎక్కడయ్యా అంటే, పరిచర్య ప్రారంభించాల్సింది ఎక్కడయ్యా అంటే తన గృహంలో ప్రారంభించాలి. ఈరోజు ఈ మాట మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరు. ఎక్కడ నువ్వు ప్రారంభిస్తున్నావు? మొదట ఇంటిని బాగు చేసుకోవాలి. ఆ ఇంటిని బాగు చేసుకున్న నీవు తరువాత నీ చుట్టుపక్కల బాగు చేసుకోవాలి, తర్వాత సంఘంలో బాగు చేసుకోవాలి, తర్వాత నీవు ఇతర ప్రాంతాలలో బాగు చేయాలి. అంటే ఒక్కసారిగా మార్పు చెందాను
అనే ఆ తత్వం మనలో ఉంటే ఎక్కడ మనం పడిపోతామనంటే మన కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తారు లోకం. ముందు నీ కుటుంబాన్ని మార్చుకో అంటారు. అదే మన కుటుంబాన్ని మార్చుకోగలిగితే మనలో లోపం అనేది కనపడదు. ఇది మనం గమనించాల్సిన ఒక విషయం.